డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బదిలీలకు నోచుకోవడం లేదు. అలాగే పదోన్నతులు కూడా కల్పించక చాలా కాలమైంది. కాగా బదిలీలు పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. 2-3 రోజుల్లో బదిలీలు పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా శుభవార్త తెలియజేశారు. విద్యాశాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ముందు గతంలో ఏ విధంగా అయితే చేశామో వెబ్ కౌన్సిలింగ్ దాని ద్వారానే చేయడం జరుగుతుంది. మొదటగా హెచ్ఎంస్కి ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్, ఇవి అంచెలవారీగా ఒక్కొక్కటి ప్రమోషన్స్ ఇవ్వడానికి ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. 9,266 పోస్టులకు సంబంధించిన ప్రమోషన్స్ వీలైతే తొందరలో షెడ్యూల్ రిలీజ్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. తొందరలో వాటిని షార్ట్ పీరియడ్లోనే క్లియర్ చేయడం, అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇచ్చినా కూడా పిల్లలకు సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి డిస్టర్బెన్స్ కావద్దు కాబట్టి ఎఫెక్ట్ మాత్రం 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత April 23 నుండి ఎఫెక్ట్ అయ్యేటట్టు అనేది డిసైడ్ చేయడం జరిగింది. విద్యాశాఖ తరఫు నుండి నేను మా అధికారులు, సెక్రటరీ అందరూ కూడా కూర్చొని ఎక్సైజ్ చేయడం జరిగింది. అంతా కూడా పారదర్శకంగా చేయాలని, ఎలాంటి అపోహలు లేకుండా అందరూ కూడా సహకరించాలని, వెబ్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే చేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేసుకొని అనవసరమైన అపోహలు పోయి దాన్ని డిస్టర్బ్ చేయకుండా స్మూత్గా జరిగేటట్టు అన్ని సంఘాల, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.